వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ శభాష్ ఎర్రగుంట్ల పోలీస్ అని కొనియాడుతున్న ఎర్రగుంట్ల ప్రజలు. ఎర్రగుంట్లలోని ఐసీఐసీఐ ఏటీఎం చోరీ యత్నం. స్థానిక వేంపల్లి రోడ్లో ఉన్న ఏటీఎంను దొంగతనానికి పాల్పడ్డ కొత్తమాస్ సుధీకర్, అభిషేకం. ఏటీఎంలో డబ్బులు లోడ్ చేసే వ్యక్తులే దొంగతనానికి పాల్పడటం గమనార్హం. ఈ నెల 17వ తేదీన మిట్ట మధ్యాహ్నం 1:30 సమయంలో సెక్యూర్ వాళ్ళ కంపెనీ ద్వారా డబ్బులు లోడ్ చేసే కొత్తమాస్ సుధీకర్ తండ్రి రత్నాకర్ తొన్నల దీన్నే గ్రామం గాలిపోతుల అభిషేకం తండ్రి నరసింహ వీరు ఒకే ఊరుకు సంబంధించినవారు. వీరు ఇరువురు చెడు వ్యాసనాలకి లోబడి దాదాపు 30 లక్షల వరకు బ్యాంకు డబ్బును వాడుకోవడం జరిగింది. సదరు డబ్బును బ్యాంకు యాజమాన్యం తెలియడంతో రికవరీ క్రింద కంతుల రూపంలో రికవరీ జరుగుతుంది. వీరు పేకాట, బెట్టింగ్ లాంటి చెడు వ్యాసనాలకు అలవాటుపడి లక్షలల్లో అప్పులు చేశారు. అప్పు కట్టడానికి వీలు లేక పనిచేసిన ఏటీఎంనే టార్గెట్ చేసిన ముద్దాయిలు గ్యాస్ కట్టర్తో టాటా విస్టకార్లో వచ్చి మధ్యాహ్నం సమయంలో ఏటీఎంపై కట్ చేసి విఫల ప్రయత్నం. డోర్ ఓపెన్ కాకపోవడంతో దొంగలు పరారయ్యారు. బ్యాంకు వారు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అతి తక్కువ సమయంలో దొంగలను పట్టుకుని కోర్టుకి అప్పగిస్తున్నట్లు సీఐ నరేష్ బాబు తెలిపారు. పిల్లలు ఇలాంటి చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని తెలిపారు. తక్కువ టైంలోని ముద్దాయిలని పట్టుకోవడం పట్ల జమ్మలమడుగు డీఎస్పీ ఎర్రగుంట్ల పోలీసులని అభినందించారు. ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించారు.